విశాఖ 69వ వార్డు కార్పొరేటర్ మాజీ ఎంబీసీ చైర్మన్ శ్రీ కాకి గోవిందరెడ్డి చేపట్టిన భద్రాచలం పాదయాత్రలో భాగంగా గమ్యస్థానం నేటితో చేరుకున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2023లో అక్రమంగా అరెస్టు చేసి జైలులో పెట్టినందున ఆయన సురక్షితంగా విడుదలై మరలా ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయితే తన స్వగ్రామం విశాఖ జిల్లా తుంగ్లాం గ్రామం నుండి భద్రాచలం వరకు పాదయాత్రగా వెళ్లి శ్రీ రాముల వారిని దర్శించుకుంటానని కాకి గోవిందరెడ్డి మొక్కుకున్నారు. ఈ మేరకు ఆ మొక్కును గత నెల 20న శ్రీరాముని జన్మ నక్షత్రమైన పునర్వసు నక్షత్రం నాడు ఉదయం 6:45 ప్రారంభించి ఇవాల్టితో పాదయాత్ర విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఈ పాదయాత్ర సుమారు 12 రోజుల పాటు 370 కిలోమీటర్ల మేర విజయవంతంగా కొనసాగింది. ఈ పాదయాత్రలో వివిధ జిల్లాల పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ ప్రజలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరియు జనసేన కార్యకర్తలు, రామభక్తులు, తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం నాయకులు సహకరించి స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి కాకి గోవిందరెడ్డి ధన్యవాదాలు తెలిపారు.